brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అహ్మదాబాద్ విమానం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎయిర్ ఇండియా విమానంలోని 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా ఆ విమానం ఢీకొట్టిన మెడికల్ కాలేజ్ హాస్టల్లోని మెడికోలు కూడా 24 మంది మృతి చెందారు. రీసెంట్ గా మరో 4 మెడికోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఓ మెడికో అదృశ్యమయ్యారు. 24 గంటలుగా అతని ఆచూకీ దొరకని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ ప్రమాద తీవ్రత ఇంతగా ఉండడానికి ప్రధాన కారణం ఫ్యూయల్ ట్యాంకర్ బ్లాస్ట్ కావడం. 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగడమే. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొద్ది క్షణాల్లోనే కంట్రోల్ తప్పి సమీపంలోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ ను ఢీకొట్టింది. ఆ బిల్డింగ్ ను చీల్చుకుంటూ వెళ్లి పేలిపోయింది. 2 భవనాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో విమానం ఇంజిన్ పడిపోగా బిల్డింగ్ ను బలంగా ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో బ్లాస్ట్ అయింది. దీంతో మెడికల్ కాలేజ్ హాస్టల్ కు సంబంధించి 2 భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హాస్టల్లోని 24 మంది మెడికోలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మంటల తీవ్రతతోనే ప్రాణాలు కోల్పోయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ విమానం కూలిన తర్వాత ఘటనా స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్టు అధికారులు గుర్తించారు. ఫలితంగా సహాయక చర్యలు చాలా కష్టంగా మారాయి. ఈ క్రమంలోనే మెడికల్ కాలేజ్ హాస్టల్లో భోజనాలు చేస్తున్న మెడికోలు ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో మంటల ధాటికి సజీవ దహనమయ్యారు. మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఎటూ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపించాయి. విమానంలోని ప్రయాణికులే కాదు, హాస్టల్లో ఉన్న మెడికోలు కూడా మాంసపు ముద్దలుగా మారిపోయారు. మంటల తీవ్రతతో మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు. దాంతో అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో DNA పరీక్షలు నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న పరిస్థితులు తీవ్రంగా కలిచివేస్తున్నాయి. అహ్మదాబాద్ నుంచి గ్రౌండ్ రిపోర్టింగ్ చేస్తున్న మా కొలీగ్ రాకేష్ తో మాట్లాడదాం. రాకేష్, నిన్నంతా కూడా సహాయక చర్యలపైన ఫోకస్ చేశారు. ఆ తర్వాత ఎలా జరిగింది అనే అంశాలపైన ఫోకస్ చేస్తున్నారు. సో 1000 డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడ చెలరేగడానికి కారణం ఫ్యూయల్ మండడమేనా? ఇంకా ఎలాంటి కారణాలు కనిపిస్తున్నాయి మృతుల సంఖ్య ఇంతగా ఎక్కువగా ఉండడానికి? అసలు ఫ్లైట్ క్రాష్ ఫ్లైట్లో ఉన్న వాళ్ళ దురదృష్టం అనుకుంటే ఇక్కడ ఈ హాస్టల్లో ఉన్నటువంటి మెడికోస్ ఇంకా చాలా దురదృష్టం అని చెప్పొచ్చు. అనుకోకుండా అకస్మాత్తుగా ఏదో ఉప్పునొచ్చి మీద పడ్డట్టుగా బయట ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్న వాళ్ళ మీద వచ్చి ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్ పడ్డట్టుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి చూద్దాం. ఇదే బిల్డింగ్ కొంచెం క్లోజప్లో కూడా మనం చూడొచ్చు. ఇదే బిల్డింగ్ ముందు ఎగ్జాక్ట్గా మనకు అక్కడ విమాన శకలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే బిల్డింగ్ ముందు పడింది. ఆ బిల్డింగ్ కలర్ ఒకసారి చూడండి. వెనకాల ఉన్నటువంటి కలర్, ముందు ఉన్నటువంటి కలర్. ముందు మొత్తం చాలా నలుపు కలర్లో కనిపిస్తుంది, బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. వెనకాలంతా వైట్ ఉంటుంది. యాక్చువల్ కలర్ అంతా వెనకాల కలర్. కానీ నిన్న చెలరేగినటువంటి మంటలకు ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి బాల్కన్లో ఉన్నటువంటి ఐరన్ కూడా మెల్ట్ అయిపోయి కింద పడింది. ఇక ఈ బిల్డింగ్ పనికిరాదని ఆల్మోస్ట్ చెప్పొచ్చు. ఇంకా R&B అధికారులు దీన్ని టెస్ట్ చేసే వరకు రాలేదు. ఈ బిల్డింగ్ కూడా పనికిరాదు. ఈ బిల్డింగ్ నుంచి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉన్న మెడికోస్ అంతా కూడా వాళ్ళ సామాన్లు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ థింగ్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరిని లోపలికి అలౌ చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ సామాన్లు తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు. వీళ్ళంతా కూడా అదృష్టవశాత్తు నిన్న డ్యూటీస్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఎవరు కూడా హాస్టల్లో లేరు. అంతా వాళ్ళ డ్యూటీస్లో సూపర్ స్పెషాలిటీ చేస్తున్న వాళ్ళు, MBBS చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి సూపర్ స్పెషాలిటీ MD చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన తెలుగు విద్యార్థులు కూడా కొంతమంది చదువుకుంటున్నారు. కానీ వాళ్ళెవరు నిన్న సంఘటన జరిగినప్పుడు అదృష్టవశాత్తు ఇక్కడ లేరని చెప్పొచ్చు. వాళ్ళందరూ సామాన్లు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఇక ఇప్పటికిప్పుడు మళ్ళీ తాజాగా 4 చనిపోయారు. నిన్న 24 మంది మెడికోలు చనిపోయారు. ఈరోజు తాజాగా అది 28కి చేరింది. ఇంకొక మెడికల్ స్టూడెంట్ అయితే ఇప్పటికీ కనిపించట్లేదు. సంఘటన తర్వాత నుంచి ఆయన ఆచూకీ తెలియట్లేదని వాళ్ళ కొలీగ్స్ అంతా ఉన్నారు. ఏమైనా ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయారా, ప్యానిక్లోనే ఇంటికి వెళ్ళిపోయాడా, మొబైల్ పనిచేయకుండా ఉండిందా, మొబైల్ లోపలే ఉండిపోయిందా అనేది ఒక డౌట్. ఇంకొకటి, ఆ ఉధృతికి ఏమైనా ఇక్కడ నుంచి ఎగిరి ఎక్కడైనా బయటపడ్డారా, ఏం జరిగిందనేది తెలియదు. కానీ స్టిల్ ఇప్పటికీ 24 గంటలు గడుస్తున్నప్పటికీ ఒక మెడికో మాత్రం ఇంకా స్టిల్ మిస్సింగ్గానే ఉన్నారు. సో ఉధృతం ఏ విధంగా మంటలు చెలరేగాయి అనేది చూడొచ్చు. ఇక మీరు చెప్పినట్లుగా మంటలు ఆ రేంజ్లో ఎందుకు వచ్చాయంటే ప్లైన్స్లో వాడేది జెట్ ఫ్యూయల్ని. జెట్ ఫ్యూయల్ చాలా అంటే కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది, చాలా మందంగా ఉంటుంది. మంటలు అంటుకుంటే ఇంకా ఆరిపోవడానికి చాలా టైం పడుతుంది. దాంతోపాటు బోయింగ్ 787లో దాదాపుగా 1,25,000 కెపాసిటీ ఉన్న ఫ్యూయల్ ఉంది. అది 5,500 లీటర్లు ఒక్కొక్క 5,500 లీటర్లని ఒక గంటకి ఫ్యూయల్ని కన్జ్యూమ్ చేస్తుంది. కాబట్టి దాంట్లో లండన్ వరకు నాన్ స్టాప్గా వెళ్ళడానికి అంత ఫ్యూయల్ని దాంట్లో ఫిలప్ చేశారు. సో అదంతా కూడా ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ టేక్ ఆఫ్ అవడం, ఆ తర్వాత వెంటనే
క్రాష్ అవ్వడం. దీంతో ఫుల్ ట్యాంక్ దాంట్లో జెట్ ఫ్యూయల్ ఉంది, అదంతా కూడా మండింది. చూస్తున్నాం విద్యార్థులంతా కూడా ఇక్కడ నుంచి వాళ్ళ థింగ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ సామాన్లన్నీ కూడా తీసుకెళ్ళిపోతున్నట్టు చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఇది మొత్తం కూడా వేకెట్ అయిపోయింది. వీళ్ళకి ఎక్కడైనా రీలొకేట్ చేశారా, ఎక్కడైనా అకామిడేట్ చేశారా ఇంకా తెలియదు. కొంతమంది విద్యార్థులు అయితే సీనియర్ హాస్టల్స్లో ఉండమని చెప్పారంటున్నారు. ఇంకొంతమంది ప్రైవేట్గా మీరు అకామిడేషన్ చూసుకోండి, త్వరలో సెట్ చేస్తామని చెప్తున్నారు. రకరకాలుగా వాళ్ళకు అకామిడేషన్ అరేంజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కేవలం మనం ఇంతవరకు మెడికోల్ మాత్రమే చనిపోయారు అనుకున్నాం. మెడికోల్ కాదు, మెడికోల్ ఫ్యామిలీస్ కూడా చనిపోయారు. ఇదే క్యాంపస్లో టీ కొట్టున్నటువంటి ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్, హస్బెండ్, వాళ్ళ అబ్బాయి, ముగ్గురు కూడా నిన్న జరిగినటువంటి ప్రమాదంలో చనిపోయారు. సో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది సీరియస్ కండిషన్లో ఉన్నారు. అదేవిధంగా మృతదేహాలకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ కూడా ప్రస్తుతం జరుగుతుంది. వీటన్నిటితో పాటు ఇన్వెస్టిగేషన్ మరో పక్క స్పీడప్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు ఈ బిల్డింగ్లోకి ఎవరు అడుగు పెట్టొద్దంటూ పోలీసులు చెప్పారు. కేవలం సామాన్లు తీసుకునేటప్పుడు పోలీసులు హెల్ప్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళు బయటికి పంపిస్తున్నారు. లోపల ఉన్నటువంటి సీన్ ఎవరు డిస్టర్బ్ చేయకుండా, ఫ్లైట్ని ఎవరు మూవ్ చేయకుండా, అక్కడ ఉన్నటువంటి శిథిలాలను ఎవరు కదపకుండా, అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఇవి పాడు కాకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. ఫోరెన్సిక్ టీం ఇంకా స్టిల్ అక్కడ సెర్చ్ ఉంది. ఏమైనా క్లూస్ దొరుకుతాయా, లేకపోతే డెడ్ బాడీకి సంబంధించిన ఏమైనా పార్ట్స్ దొరికేటువంటి ఛాన్స్ ఉంటుందని ఇంకా స్టిల్ సెర్చ్ చేస్తూనే ఉన్నారు. దాంతోపాటు ఇంకా కొన్ని డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. సో రైట్ రాకేష్.